సికింద్రాబాద్ చొల్లపల్లి రైల్వే స్టేషన్ల అప్రోచ్ రోడ్ల విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చొల్లపల్లి రైల్వే స్టేషన్కు ఇరువైపులా అప్రోచ్ రోడ్ల విస్తరణ, పార్కింగ్ అవసరాల కోసం అవసరమైన భూమి కేటాయింపుపై లెటర్ రాశారు. సిటీలో పెరుగుతున్న జనాభా, ప్రయాణికుల రాకపోకల వల్ల కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే టెర్మినళ్లపై అధిక భారం పడుతోందన్నారు. గత ఏడాది జనవరిలో ప్రారంభించిన చొల్లపల్లి రైల్వే స్టేషన్కు జనం భారీగా తరలివస్తున్నారని, దీనికి అనుగుణంగా రైల్వే స్టేషన్కు బయట పార్కింగ్ ఇబ్బందులు లేకుండా అప్రోచ్ రోడ్లను విస్తరించవలసిన అవసరం ఉందన్నారు కిషన్ రెడ్డి. ఎఫ్సీఐ గౌడౌన్ రోడ్డు నుంచి చెర్లపల్లిలో కొత్తగా నిర్మించిన స్టేషన్ బిల్డింగ్ వైపు 200 అడుగుల వెడల్పుతో రోడ్డును విస్తరించవలసి ఉందన్నారు కేంద్ర మంత్రి. భవిష్యత్తులో చెర్లపల్లి రైల్వే స్టేషన్కు రాకపోకలు సాగించడానికి ప్రధాన రహదారిగా మారనుందని వివరించారు. భరత్ నగర్ వైపు నుండి చెర్లపల్లి స్టేషన్కు వచ్చే రహదారిని అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్కి సూచించారు కిషన్ రెడ్డి. ఇక ఇప్పటికే 30 అడుగుల రహదారి ఉండగా దీనిని కనీసం 100 అడుగుల వెడల్పుతో విస్తరించాలని చెప్పారు. చెర్లపల్లి రైల్వే స్టేషన్ కొత్త బిల్డింగ్ వైపు 3 ఎకరాలు, ఎంఎంటీఎస్ ప్లాట్ఫామ్ వైపు 2.70 ఎకరాల అదనపు భూమిని పార్కింగ్ తదితర అవసరాల కోసం కేటాయించాలన్నారు. చర్లపల్లి టెర్మినల్కు నీటి సరఫరా కనెక్షన్లు ఏర్పాటు చేయడానికి ఒప్పందం ప్రకారం 4 కోట్ల నిధులను కూడా రైల్వే శాఖ జమ చేసిందని సీఎంకు గుర్తు చేశారు కేంద్ర మంత్రి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నార్త్ వైపు టెర్మినల్ను చేరుకోవడానికి ఇప్పుడున్న రోడ్డు ఇరుకుగా ఉందని, దానిని 120 అడుగుల వెడల్పుతో విస్తరించాలన్నారు. ఈ విషయంలో గత సర్కార్ హయాంలోనూ లెటర్స్ రాస్తే స్పందించలేదన్నారు కిషన్ రెడ్డి. సిటీకి ఎంతో అవసరమైన చర్లపల్లి రైల్వే స్టేషన్కు ఇరువైపులా అప్రోచ్ రోడ్ల విస్తరణ, పార్కింగ్ తదితర అవసరాల కోసం భూ కేటాయింపు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అప్రోచ్ రోడ్డు విస్తరణకు వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.